సోషల్ మీడియాలో బాలీవుడ్ సినిమాల్ని ఫాలో అయ్యే వారికి కమల్ ఆర్ ఖాన్ గురించి పరిచయం చేయాల్సిన పనే ఉండదు. కొన్ని చెత్త సినిమాల్లో నటించడంతో పాటు ప్రతి హిందీ సినిమాకు రివ్యూలు ఇస్తూ ఇష్టానుసారంగా కామెంట్లు చేసేస్తుంటాడు ఈ కమల్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెంచుకొని పాపులర్ అయిన కమల్ గురించి కొన్ని రోజుల క్రిందట సీనియర్ హీరో అజయ్ దేవ్గన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమా శివాయ్ గురించి వ్యతిరేక ప్రచారం చేయడానికి కరణ్ జోహర్ అతనికి 25 లక్షలు ఇచ్చాడన్నాడు. ఈ ఆరోపణలు బాలీవుడ్లో పెద్ద దుమారమే రేపాయి. అయితే కొన్నాళ్ళ తరువాత ఆ గొడవ ఎలాగోలా సద్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు కమల్ ఆర్ ఖాన్ శివాయ్ సినిమా గురించి చేస్తున్న కామెంట్లు సంచలనం రేపుతున్నాయండోయ్. శివాయ్ సినిమా ప్రివ్యూ చూశానని అది చెత్తగా ఉందని చెప్తూ ట్వీట్ల వర్షం కురిపించాడు కమల్. శివాయ్ సినిమాను చూశాను, పరమ చెత్తగా ఉంది. ఈ సినిమా చూడటం వల్ల సమయం వృధా, డబ్బు వృధా. శివాయ్ బల్గేరియాలో జరిగే వ్యభిచారం గురించి తీసిన సినిమా. ఈ విషయం గురించి భారతీయులు సినిమాను చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చివరి అరగంటలో అజయ్ పర్వతాలు ఎక్కడం మాత్రమే చూపించారు. కేవలం పర్వతాలు చూపించడానికే సినిమా తీశారేమో. ఒక సీన్లో ప్రతి భారతీయుడు అవినీతి పరుడే అన్నట్లుగా చూపించారు. అజయ్ అభిమానులకు సవాల్ విసురుతున్న శివాయ్ సినిమా సోమవారం వరకు బాక్సాఫీస్ వద్ద నిలవదు. ఒకవేళ బాగా ఆడితే నేను అజయ్ ఆఫీస్లో పనివాడిగా చేరతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కమల్. మరి ఈ వ్యాఖ్యలపై అజయ్ దేవ్గన్ ఎలా స్పందిస్తాడో, అసలు శివాయ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.